బేసిక్ గా మనము వర్షంలో తడిసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాము, మన ఫోన్ దొంగతనం చేస్తే ఫోన్ పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట. సో ఆ ఫోన్ ని క్లాత్ తో తుడిచేసి అలా మళ్ళీ మనం దాని దగ్గర పెట్టుకుంటాం. సో ఈ కస్టమర్ ఏం చేసిందంటే ఈ ఫోన్ తీసుకెళ్ళి బియ్యంలో పెట్టేసింది. ఎందుకంటే మీకు బియ్యంలో హీట్ ఉంటుంది కాబట్టి ఈ ఫోన్ సెట్ అయిపోతుందేమో అని చెప్పేసి ఈ కస్టమర్ అదే పెట్టేసిన అనమాట. సో దాని నెక్స్ట్ డే ఏమైపోయిందంటే ఈ ఫోన్ యూజ్ చేస్తూ ఉంటే మీకు దాని నెక్స్ట్ డే ఫోన్ ఆటోమేటిక్ బ్లింక్ అయిపోవడము, ఫోన్ ఆటోమేటిక్ రీస్టార్ట్ అయిపోవడము అలా జరిగింది అనమాట. సో దాని తర్వాత అలానే యూజ్ చేసిండు. దాని నెక్స్ట్ డే ఏమైపోయిందంటే ఫోన్ అనేది కంప్లీట్ గా ఆఫ్ అయిపోయింది. మనం చెక్ చేసిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే ఈ ఛార్జింగ్ పోర్ట్ నుంచి వాటర్ లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఈ కస్టమర్ మొత్తం సీసీ ఫ్లెక్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సో ఈ సీసీ ఫ్లెక్స్ డ్యామేజ్ అయిపోవడం వల్ల మనకి ఇక్కడ మొత్తం చూస్తారు కదా, ఇక్కడంతా షార్ట్ అయిపోయింది అనమాట, షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. సో ఇక మీ ఫోన్ వర్షంలో తడిస్తే ఇట్లాంటి ప్రయోగాలు ఏం చేయకుండా ఫస్ట్ నియర్ బై సర్వీస్ సెంటర్కి వెళ్ళిపోండి, లేదంటే మన స్టోర్కి వచ్చేయండి. ఎందుకంటే ఈ సీసీ ఫ్లెక్స్ చేంజ్ చేసుకుంటే హాఫ్ అమౌంట్ లోనే చేంజ్ అయిపోయింది. సో మీరు మీ ఫోన్ ని వర్షంలో చాలా జాగ్రత్త పెట్టండి. మీ బ్యాగ్ ఆర్ ఏదైనా కవర్ లో ర్యాప్ చేసి పాకెట్ లో పెట్టుకోండి. సో బీ కేర్ఫుల్ ఐఫోన్ యూజర్స్.